ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి కొంచెం లైటింగ్ అనేది తక్కువగా ఉండొచ్చు. ఫస్ట్ అయితే ఏంటంటే ఒకే కస్టమర్వి 6 బ్లౌజులు ఉన్నాయన్నమాట. 4 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను, మిగతా 2 తర్వాత కట్ చేస్తాను. ఎందుకంటే కత్తెర అనేది కొంచెం మొండిగా ఉందన్నమాట. చూడండి, ఒకేసారి 4 వేసాను. ఎలా కట్ చేసుకోవాలి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కింద హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ వేసేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఆల్రెడీ తీసేసాను హెచ్చు తగ్గులు, అయినా ఇంకొంచెం ఉంది. ఆ మిగతా కొంచెం కూడా తీసేసుకోవాలి. మనం 4 వేసాం కదా, కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది కుట్ల కోసం ఉంచుకోవాలండి. 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. కొంతమంది 1/4 ఇంచ్ చెప్తారు, 1/4 ఇంచ్ కాదు 1/2 ఇంచ్ ఉంచుకోండి, సరిపోతుంది. హైట్ అనేది హైట్ ఖర్చు కోసము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఫస్ట్ హైట్ వేసేసుకుందాం. ఇక్కడ మనం హైట్ అయినా వేసుకోవచ్చు, నడుము లూజ్ అయినా వేసుకోవచ్చు. చూడండి, నాకు వచ్చిన దానికంటే పైన ఒక 1/4 ఇంచు సైడ్ కుట్లకి, పైన కుట్లకి, సైడ్ కుట్లకి కాదండి, పైన కుట్లకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మడిచేయాలి. ఈ విధంగా మడిచేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం నడుము ఇక్కడ ఉంది కదా, జెయింట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్. ఖర్చు అనేది చూడండి ఎంత తక్కువగా ఉంది, 1.5 ఇంచ్ ఉంది అంతే సైజ్కి. నేను ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టేస్తున్నాను. 2 ఇంచులు ఖర్చుకి, 1 ఇంచ్ వచ్చేసి బ్యాక్ టక్స్కి పెట్టేసుకొని ఇక్కడికి స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేయాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నెక్ వేసేసుకుందాం మనం. బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందనేది చూడండి. మళ్ళీ బ్యాక్ పార్ట్ మిడిల్కి మడిచేసుకొని ఈ విధంగా ఇక్కడ మనం ఖర్చు వదిలేసాం కదా, అది చూసుకోకూడదు. అక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది, ఒక 1/4 ఇంచ్ పైకి వేస్తున్నాను. మళ్ళీ మనం ఇక్కడ కుట్టేసరికి దిగుతుంది అనమాట, అందుకని ఈ హైట్ దగ్గరకు కూడా లైన్ వేసేసుకున్నాం మనము. ఇప్పుడు మనకు నడుము లూజ్ వచ్చేసింది, హైట్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది. నెక్ ఇంకా మనం మార్కింగ్ వేయలేదు కదా, వేస్తాను ఇది. ఇప్పుడు నేను చెస్ట్ చూసుకొని నడుము లూజ్ ఎంత ఉందో చెప్పిన తర్వాత వేస్తాను. ప్రజ్ఞ అవి టైప్ ఉంది. ఇప్పుడు నడుము లూజ్ చూసుకుందాం. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది. 8 ఇంచులు అంటే మనకు డబల్ ఫోల్డింగ్ మీద 8 ఉంది. 4 భాగాలు కదా, 8 అంటే మనకి ఎంత 32 ఇంచెస్ వచ్చేసి నడుము లూజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి 32 ఇంచెస్ నడుము లూజ్. అంటే చెస్ట్ చూసుకుందాం ఒకసారి. చెస్ట్ వచ్చేసి ఒక కామెంట్ అయితే వచ్చింది, ఫ్రంట్ పార్ట్లో చూస్తున్నారు కదా, ఇక్కడ డాట్కి వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ ఖర్చుకు వెళ్తుంది కదా, సరిపోతుందా అని. చూడండి, డాట్ వచ్చేసి మనకు చంక భాగానికి వస్తుంది అనమాట. డాట్ అనేది ఇక్కడ మనం చూసే చెస్ట్ ఇక్కడ కాబట్టి సరిపోతుంది. ఇక్కడ ఖర్చు ఎంత పడతాం, ఒక 1/4 ఇంచ్ పడతాం అంతే. కాబట్టి మనం ఇది ఖర్చు అనేది ఫ్రంట్ పార్ట్లో వేసుకోవచ్చు, నెక్ కట్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. లేదు మా ఖర్చు వలన టైట్ అవుతుంది అనుకుంటే కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది. 9 ఇంచులు చూస్తున్నారు కదా, 9 ఇంచులు వచ్చింది చెస్ట్ అనేది. అంటే చెస్ట్కి నడుముకి 4 ఇంచెస్ తేడా ఉంది. 36 వచ్చేసి చెస్ట్ ఉందన్నమాట. చెస్ట్ వరకు కూడా ఒక లైన్ వేసేసుకుందాం. ఇక్కడ ఈజీ మెథడ్ అనమాట, పర్ఫెక్ట్ కొలతలు వస్తాయి. ప్రతిదీ చెక్ చేసుకుంటూ మీకు ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. ఈ బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ ఎంత, నెక్ లూజ్ ఎంత పెట్టుకోవాలి అంటే 32 ఇంచెస్ అంటే 2.5 ఇంచులు పెడతారు. 2.5 ఇంచులు మనం పెట్టేసుకొని కుట్టేసరికి ఒక 1/4 ఇంచ్ కుడతాం. 3 ఇంచులు అవుతుంది. అయ్యేసరికి షోల్డర్ జంప్ అవుతుంది, జారిపోతుంది అనమాట చాలామందికి. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకోవాలి నెక్కి. 2.5 ఇలా చిన్నవి ఇట్లాంటి చిన్న మార్పులు చేసుకొని కుట్టడం వల్లనే బ్లౌజులు సెట్ అయ్యి కస్టమర్స్ పెరుగుతారు. ఇంకా వీడియోలో 32 వస్తే 2.5 పెట్టమన్నారు కదా, 2.5 పెట్టేసి కుడితే షోల్డర్ జారిపోతుంది. కొంతమంది బాడీని బట్టి ఉంటుందన్నమాట. అందుకని మనం 2.5 పెట్టి కుట్టామంటే సరిపోతుంది. చూడండి, అదే 36 ఉందనుకోండి, 34, 36 అప్పుడు 2.5 పడుతుంది. వాళ్ళు వెడల్పుగా ఉంటారు కాబట్టి. కొన్నిసార్లు 32 ఉన్నా కూడా 2.5 ఇంచులు సరిపోతుంది అనమాట. పైన వచ్చేసి 2.5 పెట్టాము, కింద వచ్చేసి 2.5. వీళ్ళు ఎక్కువగా డీప్ వేసుకోరు కాబట్టి. చూడండి, ఈ మార్కింగ్ని కలుపుకుంటూ ఒక లైన్ వేసేసాను. ఇక్కడ రౌండ్ తిప్పేసాను. చూడండి, ఇలా మనకు నెక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్
చూడండి ఒక్క సైడ్ అనేది మనకు ఖర్చుతో వచ్చేస్తుంది, ఇటు పక్క ఖర్చుకు కావాలి కదా, దానికోసం కొద్దిగా మాత్రం ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. ఇవి వచ్చిన దానికంటే 2 సైడ్ల ఖర్చు కానీ ఇంత పెట్టేస్తుంటారు. అలా పెట్టడం వల్ల కుట్టేటప్పుడు ఎక్స్ట్రా అయిపోయి మళ్ళీ కటింగ్ చేయాల్సి వస్తుంది, బ్లౌజ్ అంతా పాడైపోతుంది అనమాట. అలా కాకుండా ఆల్రెడీ ఒక సైడ్ ఖర్చు వచ్చింది మనకి, ఇంకొక సైడ్ ఖర్చుకి కొద్దిగా ఎక్స్ట్రాగా ఒక 1/4 ఇంచ్ అలా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. మరి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలంటే నేనైతే ఈ సైజుకి 6 ఇంచెస్ 6 ఇంచుల చంక డౌన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ తీసుకొని ఇక్కడ చూడండి 1.25 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని రౌండ్ తిప్పేద్దాం. ఈ కిందికి వచ్చింది కానీ ఇది కరెక్ట్. తిప్పేసిన తర్వాత ఆమ్ రౌండ్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూద్దాం సైజ్ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది. ఆమ్ రౌండ్ అనేది ఎప్పుడైనా బ్యాక్ పార్ట్కే చెక్ చేసుకోవాలి, ఫ్రంట్కు చెక్ చేసుకోకూడదు. షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక టైట్ కుట్టు దగ్గరికి చూసారు కదా 8 ఇంచులు ఉంది. ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చూసారు కదా మనకు కొంచెం ఎక్స్ట్రాగా వచ్చింది, ఎంత ఒక గీత అలా ఎక్స్ట్రా వచ్చింది, ఏం పర్వాలేదు. మీకు మళ్ళీ చూపిస్తాను. 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని చూడండి ఇక్కడ దగ్గర నుంచి ఇలా టేపును లాగకూడదు అనమాట, తిప్పాలి అంతే. ఏం లేదండి మనకు కరెక్ట్గా వచ్చింది. ఒక్క గీత ఎక్స్ట్రా వచ్చింది, ఏం పర్వాలేదు. ఒక్క గీతలో బ్లౌజ్ ఏమీ పాడైపోదు. ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వచ్చేసి నెక్ కిందికి ఉందనుకోండి, నెక్ డీప్ ఎక్కువగా ఉండి కిందికి ఉంటే 3 ఇంచెస్ ఉంటుంది, నెక్ కొంచెం పైకి ఉంటే 4 ఇంచెస్ ఉంటుంది, ఇంకా పైకి ఉంటే 4.5 వరకు వేసుకోవచ్చు. అంతకు మించి వేయాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి ఇక్కడ 1 ఇంచ్ పట్టుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఎలా ఉంటుందంటే కొంతమందికి చెస్ట్ నడుము సమానంగా ఉన్న వాళ్ళకి ఇది సన్నగా వేసేయాలి, చెస్ట్ ఎక్కువగా ఉండి నడుము సన్నగా ఉన్న వారికి ఎక్కువగా పట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ అనేది కంపల్సరీగా పట్టుకోవాలి. చిన్న చిన్న మార్పులు చేస్తేనే బ్లౌజులు సెట్ అవుతాయి. నేను ఇంక ఇది కట్ చేస్తాను చూడండి, ఏ విధంగా ఉందో అదే విధంగా కట్ చేస్తాను. 4 బ్లౌజులు వేసాను కదా, మనకు సీజర్ కట్ చేసే సీజర్ అనేది ఫస్ట్ షార్ప్గా ఉండాలి. మనం కట్ చేసేటప్పుడు సీజర్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా సీజర్ బాగలేదనుకోండి చెయ్యి అనేది నొప్పి పుడుతుంది అనమాట. ఇంకా నేనైతే జరపకుండా నా చేతిని తిప్పుతూ కట్ చేస్తున్నాను అనమాట. అన్నీ మనకు కరెక్ట్గా రావాలి. మళ్ళీ ఎక్కడైనా మిస్టేక్ చేసామంటే 4 బ్లౌజులు పాడైపోతాయి. కాబట్టి మనం ప్రతిదీ కరెక్ట్గా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం ఎక్స్ట్రా ఉంది, అందుకే తీసేసాను. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. మరి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఈ నడుము దగ్గర చూడండి, ఇక్కడ ఈ నడుము దగ్గర 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ అలా నేను చెప్తుంటాను కదా. ఎందుకు తీసేస్తానంటే బ్యాక్ పార్ట్లో బ్లౌజ్ వేసుకున్న తర్వాత చూడండి చాలామంది బాడీ పైన ఈ సైడ్ కుట్ల వైపు క్లాత్ కిందికి దిగినట్టు వస్తుంది, అంటే బయటికి కనిపిస్తుంది వేసుకున్న తర్వాత. అలా కనిపించకూడదు, ఈ బ్యాక్ పార్ట్లో ముడతలు రాకూడదు అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ టక్స్ దగ్గర నుంచి సన్నగా స్టార్ట్ చేసి ఈ చివరి వరకు కొద్దిగా ఇలా తీసి చూడండి. బ్లౌజ్ ఫిట్టింగ్ మీకే అర్థమవుతుంది. నెక్ డీప్ ఉన్నప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు వేసేటప్పుడు 1/2 ఇంచ్ ఇటు సైడ్ వేసుకోండి, నెక్ సైడ్ సరిపోతుంది. చూడండి ఇది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా చెప్తాను మీకు. చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం అయితే నేను బ్లౌజ్ చివరి వరకు కట్ చేసే వరకు ఓపెన్స్ అట్టే ఉంటుంది, జైంటింగ్ నా వైపునే ఉంటుంది అనమాట. అలాగే కట్ చేస్తాను నేను. చూడండి ఒక బ్యాక్ పార్ట్ నేను సేమ్ కలర్ తీసుకున్నాను కదా, మీకు కనిపిస్తలేదు, వేరేది తీసుకుంటాను నేను. ఇలా క్రాస్గా వేసుకోవాలి, క్లాత్ని బట్టి వేసుకోవాలి. ఫుల్ క్రాస్గా వచ్చింది అనుకోండి ఇలా వేసేసుకోవచ్చు, మన క్లాత్ సరిపోతుంది అనుకుంటే మనం ఈజీగా వేసేసుకోవచ్చు. కానీ ఫుల్ క్రాస్ వేసినప్పుడు మన క్రాస్ బెల్ట్లు కొంచెం ఇబ్బంది అయిపోతుంటాయి, చూసి వేసుకోవాలి. ఇలా వేస్తే ఫుల్ క్రాస్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫస్ట్ మార్కింగ్ వేసేయాలి. మొత్తం కూడా బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ వేసేయాలి. ఈ సైడ్ వైపున ఎక్స్ట్రా తీసుకుంటారు కదా మరి గ్యాప్ రాకుండా అని అంటే నేను అన్ని బ్లౌజెస్కి తీసుకోనండి, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాటికి మాత్రమే తీసుకుంటాను, సరిపోతుంది నాకు. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ చంక దగ్గర ఇలా బాక్స్ షేప్ వేసుకోండి.
కొంతమంది ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత చూపిస్తారు కదా, అదే ఇది. ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇలా ఈ చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు మార్కింగ్ వేసిన తర్వాత ఇంకా మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 2 ఇంచులు మడిచి చూపిస్తారు కదా, అదైతే అందరికీ సెట్ అవ్వదు. సెట్ అవుతుండొచ్చు, కాకపోతే అందరికీ మాత్రం ఖచ్చితంగా సెట్ అవ్వదు. మనం చెస్ట్ పొడవు అనేది బ్లౌజ్లోంచి తీసుకోవడమే కరెక్ట్. చూడండి, ఇప్పుడు నేను బ్లౌజ్లోంచి తీసి చూపిస్తాను మీకు. ఈ వీడియో అయితే కొంచెం లెందీగానే వస్తుంది, ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాను కదా ప్రతిదీ. వాయిస్ ఇస్తే ఏంటంటే స్పీడ్గా చెప్పేస్తాను. ఇది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అన్నమాట. చూడండి, ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫ్రంట్ డాట్ వరకు నాకెంత 12 ఇంచుల మీద ఒక గీత ఉందన్నమాట. పైన ఖర్చు వచ్చేసింది, కింద ఖర్చు కలుపుకోవాలి కదా మనం. 12 ఇంచుల మీద ఒక గీత అంటే నేను 13 ఇంచుల వరకు పెట్టేసుకుంటున్నాను. 13 ఇంచులు పెట్టేసుకుంటున్నానండి. పైన ఖర్చు కింద ఖర్చు కలిపేసి పెట్టేసుకొని ఖర్చులు కలుపుకొనే పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇక్కడికి ఒక లైన్ వేసేస్తున్నాను. మన ఫ్రంట్ హైట్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ చూసుకుందాం. చూడండి, ఫ్రంట్ నెక్ కూడా ఉక్స్ సైడే చూసుకోవాలి, కాజే సైడ్ అస్సలు చూసుకోకూడదు. ఎందుకంటే ఉక్స్ సైడ్ ఎలా చూసుకోవాలి డౌట్ అందరికి. చూడండి, ఇలా ఈ షేప్ ఇచ్చేయండి. ఇక్కడ బాక్స్ షేప్ ఇచ్చేసి ఇక్కడ వరకు చెక్ చేసుకోండి. కొంతమంది 5.5 సరిపోతుంది, 6.5 సరిపోతుంది అని పెట్టేస్తారు. అలా పెట్టేస్తే సైజు ప్రకారం ఎలా వస్తుంది? ఖచ్చితంగా సైజు మనకు ఎందుకు ఇస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటే ఇస్తారు, కాబట్టి చూసుకోవాలి. నాకు వచ్చేసి 6.5 ఉంది. చూడండి, 6.5 పెట్టేసుకొని ఇక్కడ నేను రౌండ్ తిప్పేస్తున్నాను. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రంట్ కూడా డీప్గా తొడుగుతారు చాలామంది రౌండ్గా. అలాంటి వాళ్ళకి ఈ గీతను దాటి ఇలా వేసుకోవాలి మార్కింగ్. అవసరం లేదు మనకి ఇంతే సరిపోతుంది, చిన్నగానే వేసుకుంటారంటే ఈ బాక్స్ లోపలే సరిపోతుంది. ఈ విధంగా వేసేసుకొని ఉక్స్ పట్టియండి. కస్టమర్ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే వాళ్ళు ఇచ్చిన సైజ్ బ్లౌజ్ మొత్తం పట్టుకొని చూస్తారనమాట. ఏమాత్రం ఎక్కువ ఉన్నా సెట్ కాలేదంటారు. కరెక్ట్గా వాళ్ళకి ఇచ్చిన సైజే రావాలి అంటే చెక్ చేసుకోవాలి మనం ఉక్స్ పట్టి ఎక్కడికి ఉందని. ఇది మరీ 2.5 ఉంది, మరీ చిన్నగా ఉంది. క్రాస్ బెల్ట్ షేప్ చూడండి ఎక్కువగా ఉంది, కాబట్టి నేను 2.5 అంటే 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెం దించుతున్నాను. షేప్ క్రాస్ బెల్ట్ షేప్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. మనకు అంత అవసరం లేదు ఈ సైజ్కి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవచ్చు. నేను 4 ఇంచెస్ 2.5 ఉంది వాళ్ళది. నేను ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి 4 ఇంచెస్ పెట్టుకుంటే నేను కుట్టేసరికి నాకు 3 ఇంచులు అవుతుంది అనమాట, సరిపోతుంది. ఇప్పుడు డాట్స్ వచ్చేసి చూడండి, ఈ బ్లౌజ్కి 2.5కి పెట్టాను అనుకోండి, ఎక్కడికి వస్తుంది డాట్ మీకు చూపిస్తాను. 2.5కి ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్. మరి డాట్ ఎక్కడికి వస్తుంది చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడికి వచ్చింది. అంటే మాకు సెంటర్ రాలేదు కాబట్టి చూసుకోవాలి. నేను 3 ఇంచెస్కి పెడుతున్నాను, అందుకే 3 ఇంచెస్కి పెట్టేసి మళ్ళీ 2 ఇంచెస్కి గ్యాప్ పెట్టేసి పొడవు వచ్చేసి 2.5 ఇంచులు సరిపోతుంది. ఇది రాంగ్ అనమాట, ఇది రైట్ 3 ఇంచెస్ది. ఇప్పుడు చూడండి ఎట్లా వచ్చిందో షోల్డర్కి ఎదురుగా ఇలా రావాలి. ఈ డాట్ ఎలా ఏ సైజ్ అయినా అవనివ్వండి, చిన్న సైజా పెద్ద సైజా వదిలేసేయండి. ఈ డాట్ అనేది కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టు వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఉక్స్ సైడ్ కూడా ఇక్కడ పావించి ఇక్కడ పావించి కుట్టుకు వదిలేసి ఈ మిడిల్లో ఇది కూడా 2.5 ఇంచులు. ఈ డాట్ అనేది మనం ఈ డాట్ వేసేసి క్లాత్ని పట్టేసుకుంటే ఈ డాట్ వచ్చేస్తుంది. ఇంకా 4th డాట్ సైజుకి లేదు, మనకు అవసరం లేదు. సైడ్ వైపున ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఈ చంక దగ్గర నుంచి సైడ్ వైపున. ఎందుకంటే మనకు పుట్టిన తర్వాత హెచ్చు తగ్గులుగా వస్తుంది అనమాట. చూసుకోకపోతే చూడండి కిందికి ఉంది, ఇటు పక్క కొంచెం కిందికి ఉంది, దింపేసాను. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేస్తే మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మొత్తం కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి ఒకరొకరు చెప్పే కటింగ్స్ చూస్తే చాలా దారుణంగా ఉంటాయి, కానీ వ్యూస్ మాత్రం బాగా ఉన్నాయండి చాలామందికి. ఇంత నోరు నొప్పి పుట్టంగా టెన్షన్ తీసుకొని నేర్పించాలి అంటే చూసే వాళ్ళకి పర్ఫెక్ట్గా రావాలి అని చెప్పేసి కట్ చేసే వాళ్ళకి మాత్రం వ్యూస్ లేవు. చూడండి మొత్తం నేనైతే కట్ చేస్తున్నాను నీట్గా. సీజర్ అనేది
పెద్ద సీజర్ వాడాలి ఎక్కువ బ్లౌజులు వేసినప్పుడు. నేనైతే చిన్న సీజర్తో, ఇంట్లో ఉన్న సీజర్తో కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో సీజర్ షాప్లో ఉందన్నమాట. ఇంకా నేను టక్స్ ఏమి పెట్టట్లేదు. మీరు టక్స్ పెట్టేసుకోండి ఇక్కడ 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 ఇక్కడ, ఎందుకంటే నాకు మందంగా ఉంది కదా సీజర్ అనేది చిన్నది, అందుకని పెట్టట్లేదు. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయాయి. హ్యాండ్స్ తీసుకుందాం. వీడియో మాత్రం చాలా లెంతీగా అవుతుంది ఈ వీడియో నాకు తెలిసి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ మాత్రమే కట్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా చూడండి 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని డిస్టర్బెన్స్ అబ్బా. చూడండి ఇక్కడ నేనైతే మిగిలిన క్లాత్ ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఇక్కడ కూడా కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా తీసేసుకోవాలి. ఫస్ట్ అయితే చూడండి చాలా హెచ్చు తగ్గులు ఉందన్నమాట. ఇలా ఉండడం వల్ల నేను 2 వేసాను కదా, ఈ బ్లౌజ్ ఎక్కువగా క్రాస్గా ఉంది, మళ్ళీ ఇది కూడా తీయాల్సి వస్తుంది కాబట్టి నేను ఒకటే వేసుకొని చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఎందుకంటే క్లాత్ మీటర్ క్లాత్ కదా, మళ్ళీ మన క్లాత్ తక్కువైపోతే జెయింట్లు పడతాయి. చూసుకోవాలి ఇలా వాటర్లో తడిపినప్పుడు హెచ్చు తగ్గులు అనేది ఖచ్చితంగా వస్తాయి కాబట్టి చూసుకొని తీసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఒక పావు ఇంచ్ కదండి, ఇక్కడ కూడా పావు ఇంచ్ అనే వస్తుంది నోటికి, కానీ ½ ఇంచ్ పెట్టేసుకోండి కుట్లకి. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్లోడింగ్ బార్డర్ ఉంది సైజ్కి, అన్లోడింగ్ అయినా చేయాలి లేదంటే పైపింగ్ అయినా చేసుకోవాలి కాబట్టి ½ ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ పెట్టేసుకొని ఇక్కడికి టైట్ కుట్లు, ఇక్కడికి ఎక్స్ట్రా ఖర్చు, ఇక్కడికి ఎగ్జాక్ట్ హైట్ ఉంది, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా చంక డౌన్ కూడా ఇక్కడికి ఉంది, వేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసాను. మరి చంక డౌన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటే 3.5 ఇంచులు వచ్చిందండి. బ్లౌజ్ హ్యాండ్ హైట్ చూసుకుందాం ఒకసారి. 9 ఇంచులు ఉంది, అంటే మనకి 3.5 ఇంచులు సరిపోతుంది హైట్ అనేది సైజ్ బ్లౌజ్కి. చంక డౌన్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. పైన షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని మనకి 8 ఇంచుల చంక టైట్ కుట్టు కరెక్ట్గా వచ్చిందనమాట. ఇక్కడైతే జెయింట్స్ పడతాయి. ఇక్కడ 1 ఇంచ్ నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసుకోవాలి. ఒక వీడియో చూసాను నేను, ఇక్కడ హైట్ చూస్తారు, ఇక్కడ చంక డౌన్ చూస్తారు, ఈ కర్వ్ రాదు, ఇలా కొట్టేస్తారు. ఈ క్లాత్ ఎక్స్ట్రా అయిపోతుంది, అది మాత్రం వద్దు. ఇలా తీస్తే చంకలో ముడతలు వస్తాయన్నమాట. కరెక్ట్ కర్వ్ అనేది తీయాలి. ఇక్కడ మనం ఎందుకు పెడతాము, ఈ టైట్ని బట్టి ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఈ టైట్ని హ్యాండ్ టైట్ని బట్టి ఈ చంక డౌన్ తీసుకుంటాం కాబట్టి కరెక్ట్గా తీసుకోవాలి, కరెక్ట్గా కట్ చేయాలి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఒక టక్స్ పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు లోతు కుట్టేటప్పుడు తీస్తారు చాలామంది, కటింగ్లో చాలామంది తీస్తారు. నేనైతే కటింగ్లోనే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు వేసుకోవాలి. ఈ టైట్ కుట్టుకు మిడిల్లో తీసుకోవాలి. ఈ సైజ్కి 30 ఇంచ్ లోతు అనేది పడుతుంది. స్టార్టింగ్లో సన్నగా కట్ చేయాలి, మిడిల్లో వచ్చేసి 30 ఇంచ్, మళ్ళీ హెండింగ్కి వచ్చేసరికి సన్నగా షేప్ అనేది ఇలా రావాలి. అయిపోయింది మనకి. కర్వ్ కూడా తీసేసాను నేను. ఇంకా క్రాస్ బెల్ట్లు వచ్చేసి దీంట్లోనే ఒక్కటి మాత్రం చూపిస్తున్నాను, మిగతావన్నీ అలాగే కట్ చేసుకోవచ్చు ఎందుకంటే వీడియో లెంతింగ్ అయిపోతుంది. చూడండి ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ వేసేసుకుందాం. ఒక్క నిమిషం. ఈ విధంగా ఫ్రంట్ వేసేసుకొని మనకి ఇక్కడ ఎంత అవసరం అవుతుందో చూసుకోవాలన్నమాట. చూడండి నాకు సైడ్ వైపు 2 ఇంచెస్ సరిపోతుంది, ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ వస్తుంది కానీ 3.5 సరిపోతుంది. ఇక్కడ కరెక్ట్గా ఉండాలి, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం పైకి వస్తుంది అనమాట. ఇది ఫిట్టింగ్ బాగుంటుంది. ఇక్కడ మనకు 4 ఇంచులు వచ్చింది కదా, మనకు 3.5 వస్తే సరిపోతుంది. 3.5 అంటే నేను 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాను ఖర్చుకి. 4.5 ఇంచులు పెట్టేశాను. క్రాస్ బెల్ట్ 4.5 ఉంటుందా, అందరు చిన్నగా తీస్తారు కదా 3 ఇంచులే 3.5 అని మీకు డౌట్ రావచ్చు. నేను కుట్టే మెథడ్లో ఇక్కడ ఖర్చుకు వెళ్తుంది, ఇక్కడ ఖర్చుకు వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రాగా ఉన్నా నాకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అందుకనే నేను నా మెథడ్ కొంచెం సపరేట్గా ఉంటుంది వేసేది. మనకి 10 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ చివరిని వచ్చేసి 3 ఇంచులు సరిపోతుంది. ఈ షేప్ ఇలా తీసేసుకుంటే క్రాస్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే డబల్ తీసుకోవచ్చు.
క్లాత్ లేకపోతే ఏదైనా కుట్టేటప్పుడు వేరే క్లాత్లు ఏవైనా ఉంటే అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. మనకు డబల్ వేస్తే బాగుంటుంది. శారీలో పీస్ కూడా ఎక్కువగా ఉంటే అదైనా డబల్ వేసుకోవచ్చు, వేస్తే బాగుంటుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మాత్రం బాగా లెంతీగా ఉంది. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి కామెంట్ చేయండి.